Welcome back to Gola Gola Special Show. సింగర్ కి మ్యూజిక్ డైరెక్టర్ కి ఈవెన్ యాక్టర్ కి డైరెక్టర్ కి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఎలా ఉంది డిఫరెన్స్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? యాజ్ ఎ సింగర్ గా మీ వర్క్ ఎలా ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలా ఉంటుంది? యాక్చువల్లీ రెండు వర్క్స్ నాకు తెలియదు, ఎలా ఉంటుంది డిఫరెన్స్? అంటే ఒక అందుకు చెప్పాలంటే సింగర్ జాబ్ ఈజీ అండి. ఏంటంటే మనం పాడతాం, 1 hour లో పాడేసి అంటే ఆ వర్క్ అయిపోతుంది, వెళ్ళిపోతాం. అంటే ఆ సినిమాతో అంటే అది ఎప్పుడు రిలీజ్ అయింది కానీ ఏదైనా రిలీజ్ అయితే సిడీ చెప్తారు మనకి, అంటే దాంతో జాబ్ అయిపోయింది. బట్ మ్యూజిక్ డైరెక్టర్ అలా కాదు. మనం ఏంటంటే టోటల్ గా సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండ్ దాకా దాని అంటే ఆ స్టోరీ వినడం కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ బాధ్యతలు ఉంటాయి. సో సినిమా హిట్ ఫట్ మీద కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వేరే సింగర్ గా ఏంటంటే ఇప్పుడు పాట హిట్ అయ్యి పెద్దగా సినిమా హిట్ అవ్వకపోయినా ఆ పాటతో మనకి అతనికి ఇంకా వేరే అవకాశం. ఇది అలా ఉండదు. ఒకవేళ పాటలు పెద్దగా బాగాలేకపోయి సినిమా హిట్ అయినా కూడా ఆ సెంటిమెంట్ తో అయినా సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఇంత డిఫరెన్స్ మ్యూజిక్ డైరెక్షన్ అంటే దాంట్లో అది ఉందన్నమాట. ఇంకా నా పర్సనల్ గా ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నన్ను అంటే పాడడానికి పిలిచారు కదా, అప్పుడు ఏంటంటే నాకు ఆ ట్యూన్ కానీ అంటే ఆల్రెడీ మనం మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వెంటనే అది అర్థమైపోతా ఉంటది. సో అది ఒక అడ్వాంటేజ్ గా నాకు అనిపిస్తుంది. ఓకే, మీరు టోటల్ గా కెరియర్ లో చాలా సాంగ్స్ పాడారు. అందులో నేను పర్ఫెక్ట్ గా 100కి సమ్ పర్సెంట్ అంటే 100% అని కాదు, సమ్ మాక్సిమం % న్యాయం చేశాను అనుకున్న సాంగ్ ఏమైనా ఉందా? డెఫినెట్ గా ఫస్ట్ సాంగ్ కన్నా ఏంటంటే పాడుతా ఉంటే ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ తో మనం అంటే గెయిన్ చేసి డెఫినెట్ గా కొత్తగా ప్రెజెంటేషన్ ఉంటుంది. ఓకే, సో ఢిల్లీ నుంచి గల్లీ దాకా వాయిస్ ఏముండే అంటే లేత వాయిస్ లాగా అనిపించి ఉన్నప్పుడు దాని ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండొచ్చు.
అదే మస్క అనే song. బాగా సూట్ అయిపోయింది. ఉదయ్ కిరణ్ కూడా లేత లేతగా సో ఆ రకంగా మరి అలా చెప్తే అది 100%. మస్కా మెరి జాన్ తుమ్హారా మస్కా తెరే జాన్ అన్నప్పుడు అది 100% అవుతుంది. ఆ రకంగా అది. తర్వాత ఇంకా 100% అంటే చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే ఓ మనసా ఓ మనసా, ఇవన్నీ 100% సార్. సీరియస్లీ ఆడియన్స్ గా మేము చెప్పాలి, ఇవి 100%. వీటన్నిటికన్నా యూత్ కోసం నేను మంచి పాట పాడానండి. ఓ మై బ్రదర్ అర చెబుతా వినరు వన్ సైడ్ లవ్ వేరా ఎంతో బెటర్ అదండి. అది. తర్వాత అన్న కన్నర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమి బుగ్గవుతుంది రమ్మ స్టైలే స్టైలే నాటు స్టైలే ఇవన్నీ. తర్వాత గోలా గోలా రంగోలా గుండెల్లో నా రాగాల. సో ఇవన్నీ నాకు బాగా అంటే సాటిస్ఫాక్షన్ ప్లస్ ఏంటంటే పేరు తెచ్చిపెట్టి పాటలు. ఓకే, ఈ మెలోడీ సాంగ్స్ ఇంత ముందు 2 గుర్తు చేస్తారు, అందులో ఏదో ఒక సాంగ్ మాకు అదా. అందులో అంటే చలియా చలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనులా నీరే నదులై ప్రియురాలా కనవానా వేదన ప్రియమారా వినవాయి ఆలాపన వలపే విషమా వగపే ఫలమా ప్రణయమా. ఓకే, ఇప్పుడు మీరు చెప్తుంటే ఇన్ని సూపర్ సాంగ్స్, ఈ సాంగ్స్ అన్ని మాకు ఇష్టమైన సాంగ్సే, డైలీ వినే సాంగ్సే, ఎఫ్ఎమ్స్ లో కానివ్వండి లేకపోతే మొబైల్స్ లో కూడా ప్రతి మొబైల్లో ఉండే సాంగ్ ఇది. సో ఇన్ని సాంగ్స్ మీరు ఇంత మంచిగా పాడి ఎందుకు పబ్లిసిటీకి కొంచెం దూరంగా ఉంటారు మీరు? ఇంత అంటే మీడియా కానీ పబ్లిసిటీకి? నేను పెరిగిన వాతావరణం అంటే మా అన్నయ్య ఏంటంటే ఆ నలుగురిలో రాజేంద్ర ప్రసాద్ లాగండి ఆయన. నన్ను అంటే నేను ఆయన దగ్గర చదివాను. సో ఆయన ఏంటంటే ఎక్కువ అంటే మమ్మల్ని సోషల్ వాటిపైన అంటే ఆయన దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్నా కాబట్టి ఇది నాకు నేను చెప్పుకోవద్దు అసలు. మొదటిదాకా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు పరిచయం చేసినప్పుడు సపోజ్ ఇప్పుడు నేను నీ ఫ్రెండ్, మీరు వేరే ఫ్రెండ్ పరిచయం చేస్తే రవివర్మన్ నా ఫ్రెండ్ ఒక 200 సినిమాలో పాడాడంటే ఒకవేళ నేను 199 పాడాను అనుకోండి, అదేంటి ఒకటి ఎక్కువ చెప్తున్నాడు ఏంటి అని నాకు నచ్చేది కాదు. బట్ ఈ రోజుల్లో అది కాదు కదా, 100 పాడితే 200 అని చెప్పుకోవాలా. సో అలా ఉండింది. అయితే సో అట్లా నేను అలా పెరిగాను కాబట్టి అంటే నాకు ఇలా చెప్పడం. తర్వాత ఇప్పుడు నాకు ఇప్పటికి కూడా ఎవరైనా స్టేజ్ పైకి చెప్తున్నప్పుడు నా గురించి ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ అంటే ఇట్లా ఆ సినిమాలు పాడాడు ఇది అది అని చెప్తా ఉంటే ఎందుకు అంత కొద్దిగా ఎంబ్రాసింగ్ గా ఉంటుంది అనమాట. ఆయన చెప్పింది చాలా ఇంకా అంటే వాళ్ళే తెలుసుకోవాలి, కానీ వాళ్ళు తెలుసుకునే టైం ఇప్పుడు జనాలకు లేదు. అందరూ ఉరుకులు పరుగులు, ఎవరి లైఫ్ వాళ్ళది. ఇప్పుడు మన గురించి స్పెషల్ గా టీవీ చూసి ఆ రవివర్మ ఏం పాడాడు ఇదా బాగుంది, ఇప్పుడు వాళ్ళకి అంత టైం కూడా లేదు. అయితే దానికి తగ్గట్టుగా నేనే మారాలి. అందుకని ఏం చేయాలంటే నాకు లక్కీగా రావడం కూడా మరి గోలగోల అని వచ్చింది. సో ఈసారి అయినా అంటే గోలగోలు చేస్తే అదే బాగుంటుందని. అలాగే ఇప్పుడు సింగర్స్ కి ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలాగో మీరు ఎస్టాబ్లిష్ అవుతున్నారు, అలాగే సింగర్స్ కూడా ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. ఐ మీన్ నాట్ ఓన్లీ మూవీస్ అని కాకుండా ఈవెన్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో స్టేజెస్ పైన లైవ్ పర్ఫార్మెన్సెస్ ఇలా చాలా ఉన్నాయి. సో యూఆర్ ఆల్సో లుకింగ్ గుడ్. మరి లైవ్ పర్ఫార్మెన్స్ అలాంటివి ఎందుకు మీరు ట్రై చేయట్లేదు? ఎందుకు ఏ మూవీ అంటే ఎక్కడైనా స్టేజెస్ పైన లైవ్ అంటే పాడతానండి, కాకపోతే నాకు చెప్పాను కదా నేను అంత డిఫరెంట్ వాతావరణంలో పెరిగానని. అయితే ఇప్పుడు నేను చేసిన ఆల్బమ్స్ కూడా వైరస్ అని ఉంటుంది, లేదా అంతకుముందు ఇంకోటి ఏదో చేసాం తారామతి అని. అయితే వీటన్నిటిలో ఏంటంటే ఎక్కడ డబుల్ మీనింగ్ వర్డ్స్ లేకుండా, లేదా సొసైటీకి ఏదో ఉపయోగపడాలా, లేదా అలాంటి కాన్సెప్టే తప్ప ఎప్పుడు ఏదో కమర్షియల్ గా ఇప్పుడు ఇట్లా శ్రీకాకుళమే నా సొంత జిల్లా అని లేదు. సో ఇప్పుడు ఏదో మారి ఇలా అనిపించాను తప్పిస్తే సో అట్లా ఆ కాన్సెప్ట్ లేవు. అంటే మీ సాంగ్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మీరు స్పెషల్ గా జస్ట్ మీరు అంటే తెలిస్తే చాలు వాళ్ళకి, అంతే. ఆల్రెడీ వాళ్ళు ఆన్ ది వేలో ఉన్నారు, మీ సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు, ఈ సాంగ్ చాలా బాగుంది అనుకుంటున్నారు, బట్ మిమ్మల్ని చూడట్లేదు. అందుకే డెఫినెట్ గా ఏంటంటే ఈసారి ఇంకా ఆ రవివర్మ అబ్బాయి రవివర్మ ఏంట్రా బాబు ఇంత కనబడుతున్నాడు వినబడుతున్నాడు అనే దాకా ఈసారి గోల చేద్దామని అనుకుంటున్నా. లక్కీగా అంటే అందరు కూడా అట్లా అంటే అది చెప్పాను కదా, ఈ 2 మూవీస్ తర్వాత ఇంకో 2 మూవీస్ ఇట్లా వచ్చాయి. వీటన్నిటితో డెఫినెట్ కనుక నేను ప్రూవ్ చేసుకుంటే మీరు అన్నట్టుగా ఈసారి డెఫినెట్ గా మనం చాలా సార్లు కలిసి. ఇంకా స్పెషల్ గా నేను ఇంట్రడ్యూస్ చేయగలను, రవివర్మ గారితో మాట్లాడుతున్నాను కాకుండా మన ఫేవరెట్ సింగర్ అనేసరికి గుర్తుపట్టేస్తున్నాను. అలాగే ఫైనల్లీ ఎక్స్ట్రా ఆడియన్స్ కి గోలగోల మూవీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గోలగోల మూవీ ఒక అంటే ఫుల్ లెంత్ ఒక కామెడీ ఎంటర్టైనర్ డెఫినెట్ గా. అది కూడా ఏంటంటే దాంట్లో కూడా ఎక్కువ డబుల్ మీనింగ్ అట్లాంటివి ఏమి వెళ్లకుండా చేశారు వాళ్ళు సినిమా. తర్వాత చాలా మంది కమెడియన్స్ ఉన్నారు ఈ సినిమాలో, చాలా మంది ఉన్నారు, ఒక 20 మంది ఉన్నారు అది మొత్తం. సో ఆ 20 మంది చేసే గోల డెఫినెట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా బాగుంటుంది. పైగా మూవీ కూడా అంటే ఏదో 3 hours అట్లా కాకుండా 2 hours క్రిస్పీ. సో 2 hours లో అయిపోతుంది సినిమా, కాబట్టి ఎలాంటి అంటే ఇంకా బోర్ అట్లాంటి ఛాన్సెస్ లేదు. డెఫినెట్ గా బాగుంటుంది సినిమా.
ఓకే, మీరందరూ అన్ని రకాలుగా అంటే ఇటు పాటలు కూడా లక్కీగా నాకేంటంటే ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ అట్లా అయినప్పటికీ కూడా కమర్షియల్ మూవీ లాగే ఒక టైటిల్ సాంగ్, ఒక డ్యూయట్, తర్వాత ఒక ఐటమ్ సాంగ్, అన్ని జానర్ సాంగ్స్ వచ్చాయి. సో థ్యాంక్స్ టు అంటే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అంటే వేగా ఎంటర్టైన్మెంట్ విక్రమ్ రాజు గారికి, అలాగే దేవి ఆర్ట్ మూవీస్ వాళ్ళతో కలిసి చేశారు ఆ వై రాణి గారికి డెఫినెట్ అంటే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు, థ్యాంక్ యూ అండి. పైగా అదే బ్యానర్ లో మళ్ళీ సెకండ్ మూవీ కూడా నేనే విదిన్ ఒక 15 days లో ఆడియో రిలీజ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం అంటే చాలా బిజీ స్కెడ్యూల్ ఇప్పుడు యాక్చువల్లీ మీరు మూవీస్ లైన్గా చేస్తున్నారు కదా. ఎనీవేస్ ఇప్పుడు వచ్చి చాలా విషయాలు చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, చాలా విషయాలు షేర్ చేసుకున్నాం. అలాగే రవివర్మ గారు మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా మన అందరికీ తెలుసు, చాలా ఎస్టాబ్లిష్ అయ్యారు కూడా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మంచి సినిమాలు చేసి ఆయన కూడా పాటలు పాడుతూ సినిమాలు చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్గా అన్ని రకాలుగా మనల్ని ఫుల్ ఎంటర్టైన్ చేయాలని ఇప్పుడే ఆయన మనందరికీ ప్రామిస్ కూడా చేశారు, ఇంకెప్పుడు కనిపిస్తూ ఉంటారు మీకు అని చెప్పి. సో అలాగే ఆయన సక్సెస్ఫుల్గా ఉండాలని మనం కూడా కోరుకుందాం. అండ్ మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎక్స్ట్రా. దిస్ ఇస్ వేణు సైనింగ్ అవుట్. ఎదిగే లైఫ్ లవ్లీ కొలగొల్లా హాయ్, వెల్కమ్ టు సంతూర్ సెకండ్ షో. ప్రభాస్ హీరోగా లారెన్స్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రెబల్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు వారధి సినిమా మీద దృష్టి పెట్టాడు యంగ్ రెబల్ స్టార్. ఈ నెల 9 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పాల్గొనున్నాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో మన సెకండ్ షో రెడీగా ఉంది. లెట్స్ స్టార్ట్ ది షో. జర్నీ ఫేమ్ జై, కళాస్వాతి, షాజాన్ పదాంసి హీరో హీరోయిన్గా నటించిన తమిళ చిత్రం కనిమౌలి. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ మూవీ తెలుగులో లవ్ జర్నీ పేరుతో రానుంది. శ్రీపతి రంగస్వామి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు వర్షన్ రేపు రిలీజ్ అవుతుంది.
మ్యూజిక్ శబ్దం ఎదగడిహారంతో యుద్ధం ఆశ్రయకవరమా ఈ గాలి ఉరవడిలో చెలియా నీకై నా హృదయం చేసే పోరాటం కలవా